జాబ్ ఉంటే సెక్యూరిటీ ఉంటది. సెక్యూరిటీ ఉంటే మనకి మంత్లీ మనీ వస్తది. మంత్లీ మనీ వస్తే ఈఎంఐ వస్తది. మన జాబ్ మనం చేసుకుంటానే ఉంటాం. దాంతో పాటు ఎవ్రీ సింగిల్ డే 1-3 అవర్స్ అనేది మన స్కిల్ డెవలప్‌మెంట్ కోసం మనం కేటాయించాలి. ఆప్షన్ నంబర్ 2 ఏంటంటే ఇది రిస్క్ ఇన్వాల్వ్డ్. జాబ్‌లో వచ్చే మనీని మినిమమ్ 6 మంత్స్ టు 24 మంత్స్ ఆఫ్ సాలరీ అమౌంట్ అనేది ఒక బఫర్ అమౌంట్ లాగా మీరు పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఏమవుతదంటే ఎటువంటి స్ట్రెస్ ఉండదు. బాధ్యతలు ఉంటాయి. కానీ ఎవరికీ మీరు అకౌంటబిలిటీ ఉండరు. అకౌంటబిలిటీ ఉండకపోతే మీకు ఫ్రీడమ్ వస్తది. నేర్చుకునే దానికి టైం దొరకద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ ప్రాసెస్ అందరికీ నేను సజెస్ట్ చేస్తాను. సెకండ్ ప్రాసెస్ ఏదైతే ఉందో రిస్క్ ఇన్వాల్వ్డ్. ఎందుకంటే నువ్వు ట్రేడింగ్ కోసమంట నువ్వు జాబ్ వదిలేసి, నీకు వచ్చే డబ్బుల్ని వదిలేసి, అన్నీ వదిలేసి వచ్చి కూర్చుంటున్నావు. దాన్ని నువ్వు ఒకటికి 10 సార్లు ఆలోచించుకో. నేనైతే దాన్ని సజెస్ట్ చేయను. కానీ అది కూడా ఒక ఆప్షన్ ఉందని మీకు చెప్తున్నా. మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ లెర్న్, దెన్ ఎర్న్, దెన్ థింక్ అబౌట్ క్విట్టింగ్.